హలో ట్రేడర్స్, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నా. సెకండ్, మీరు మీ ట్రేడింగ్ సైకాలజీ ఇంప్రూవ్ చేసుకుంటున్నారని అర్థమవుతుంది. యూట్యూబ్లో ప్రతి ఒక్కరూ ట్రేడింగ్ స్ట్రాటజీస్ చెప్తారు, వాళ్ళు షేర్ చేస్తారు. అవన్నీ చూసి మనము ఏది ఫాలో చేయాలో కన్ఫ్యూజ్ అవుతాము. ట్రేడర్స్, ఫస్ట్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్ అండ్ అండర్స్టాండ్ ద మార్కెట్ సైకాలజీ. దీన్ని అర్థం చేసుకోకుండా ఎంత ట్రేడ్ చేసినా ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద వీక్, ఎండ్ ఆఫ్ ద మంత్ లాస్లోనే ఉంటాము. ఇది నిత్య సత్యము. ఒక ట్రేడర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. అందరూ ఒకే రకమైన చార్ట్ చూస్తాము, అదే క్యాండల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్. కానీ 100లో 2 మాత్రమే ఎండ్ ఆఫ్ ద డే ఇంట్రాడే ఆప్షన్స్ ట్రేడింగ్లో ఇంటికి డబ్బులు తీసుకెళ్తారు. అసలు ఎందుకు అలా జరుగుతుంది? రీజన్ 1, ఎక్కువ ట్రేడింగ్ చేయడం. ప్రతిరోజు సెటప్ వచ్చినా రాకపోయినా అట్లీస్ట్ 1-2 ట్రేడ్ కొట్టకపోతే ఆ రోజు ట్రేడర్ అనే ఫీలింగ్ రాదన్నమాట. ఇలాంటి అలవాటును ముందు మార్చుకోవాలి. సెకండ్ పాయింట్, ట్రిపుల్ అస్సలు మెయింటైన్ చెయ్యము. ట్రిపుల్ అంటే సినిమా గురించి కాదు. ట్రిపుల్ అంటే రిస్క్ రివార్డ్ రేషియో అస్సలు మెయింటైన్ చెయ్యము. ఒక ట్రేడర్ లాస్లో ఉండడానికి మూల కారణం ఇదే. థర్డ్ పాయింట్, ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత అట్లీస్ట్ 1:2 ప్రాఫిట్ మినిమం బుక్ చేయాలి. 1:3, 1:4, 1:5 గురించి అస్సలు మాట్లాడట్లేదు నేను ఇక్కడ. ఒక కాల్ కానీ పుట్ కానీ తీసుకున్న తర్వాత 15, 20, 30 పాయింట్స్ బుక్ చేస్తే ఆ తర్వాత ఆ ట్రేడర్ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్ చేరుకుంటుంది. తర్వాత కంటిన్యూస్లీ 2-3 ట్రేడ్స్ లాస్ అయితే అదే కాన్ఫిడెన్స్ పాతాళంకు చేరుకుంటుంది. ఈ సైకాలజీయే ఒక ట్రేడర్లో ఉండకూడదు. రీటైల్ ట్రేడర్స్ సైకాలజీ ఇలా ఉంటుందని బిగ్ ప్లేయర్స్కు చాలా బాగా తెలుసు. అందుకే ఈజీగా రీటైల్ ట్రేడర్స్ను ట్రాప్ చేస్తారు స్టాక్ మార్కెట్లో. తర్వాత గెట్ రిచ్ అండ్ స్టే రిచ్ ఎలా చేయగలం? చిన్న క్యాపిటల్తో ఎక్కువ రిస్క్ తీసుకోవడం, పెద్ద క్యాపిటల్తో తక్కువ రిస్క్ తీసుకుంటే గెట్ రిచ్ అండ్ స్టే రిచ్లో ఉంటాం మనం. రీటైల్ ట్రేడర్స్ ఎథిక్స్ను ఫాలో చేస్తాడు. స్టాక్ మార్కెట్లో మన ఎమోషన్సే మన ఎథిక్స్. ట్రేడ్ తీసుకునే ముందు, ట్రేడ్ తీసుకున్న తర్వాత అరే ప్రైస్ పైకెళ్ళి మళ్ళీ కిందికి వస్తుంది, ఎస్ఎల్ ఇట్ అవుతుంది కావచ్చు అనే భయమే రీటైల్ ట్రేడర్స్ వీక్నెస్ అండ్ పెద్ద ప్లేయర్స్ యొక్క స్ట్రెంగ్త్ ఇదే. ఈ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ అండ్ ఆపరేటర్స్ ఉంటారు. వీళ్ళ లక్ష్యం ఒక్కటే, రీటైల్ ట్రేడర్స్ను ట్రాప్ చేసి డబ్బులు తీసుకోవడం. ప్రైస్ రివర్స్ అవుతున్నట్టు క్యాండల్ స్టిక్స్ వేరే ఇండికేటర్స్ కలిపి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. రీటైల్ ట్రేడర్స్ అందరూ ఆ ట్రాప్లో పడతారు. స్టాక్ మార్కెట్లో ఎథిక్స్ అన్ని థియరీ పార్ట్ వరకే అనే విషయం ఒక ట్రేడర్ ఎంత తొందరగా అర్థం చేసుకుంటే అతని ఫైనాన్షియల్ జీవితానికి అంత మంచిది. నీ స్ట్రాటజీ ఎప్పుడు వర్క్ చేస్తుంది అనే దానికన్నా నీ స్ట్రాటజీ ఎప్పుడు వర్క్ చేయదు, ఫెయిల్ అవుతుంది అనే విషయం ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు సక్సెస్ అయ్యే ట్రేడ్స్ ఎక్కువ చేస్తాం మనం. ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ ఫియర్లెస్గా ట్రేడింగ్ చేస్తాడు. అది ఎలా? పాయింట్ 1, ట్రైడ్ అండ్ టెస్టెడ్ స్ట్రాటజీని ఫాలో చేస్తాడు. అంటే బ్రూస్లీ ఒకే కిక్కును 1000 రకాలుగా ప్రాక్టీస్ చేసినట్టు ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కూడా ఒకే స్ట్రాటజీని 100 సిచ్యువేషన్స్లో టెస్ట్ అండ్ ప్రాక్టీస్ చేస్తాడు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మార్నింగ్ రష్ అవర్స్లో నీ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది, సెకండ్ హాఫ్లో ఈ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుంది, మార్కెట్ క్లోజింగ్ అయ్యే టైంలో ఎలా పనిచేస్తుంది, కొన్ని ఈవెంట్స్ ఉన్న రోజు ఎలా పనిచేస్తుంది, ఎక్స్పైరీ డే నాడు ఎలా పనిచేస్తుంది స్ట్రాటజీ అనే విషయాలన్నీ గుర్తుంచుకుంటాడు. అప్పుడే ఆ స్ట్రాటజీపై 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. సెకండ్ పాయింట్, ఈ స్ట్రాటజీలో ట్రేడ్ సిగ్నల్ వచ్చినప్పుడు రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ చేసుకుంటాడు. ఈ ట్రేడ్కు ఈ రిస్క్ రివార్డ్ రేషియో ఫిట్ అవుతుందా లేదా? రిస్క్ రివార్డ్ రేషియో ఫిట్ అయితే ట్రేడ్ తీసుకుంటాడు, లేకపోతే ఎటువంటి ట్రేడ్ చేయడు. స్టాక్ మార్కెట్ యొక్క రూల్, ₹1 లాస్ అవుతే అట్లీస్ట్ ₹2 ప్రాఫిట్ అయితేనే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చెయ్యాలి, లేకపోతే చెయ్యకూడదు. కూడదు నేను ఎలాగైనా ట్రేడ్ చేస్తా, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, నాకు నమ్మకం ఉంది, ఎలాగైనా ప్రాఫిట్ తీసి చూపిస్తా అంటే మాత్రం స్టాక్ మార్కెట్కు ఎటువంటి ఎథిక్స్, ఎమోషన్స్ అనేవి ఉండవు అన్నమాట. ఈ విషయం బ్రెయిన్లో ప్రింట్ చేసుకుంటే ప్రొఫెషనల్ ట్రేడర్ అవ్వగలం మనం. ఒకసారి పాయింట్స్ రివిజన్ చేద్దాం మళ్ళీ. ఫస్ట్ పాయింట్,
ఎక్కువ ట్రేడ్స్ కొట్టడం మానేయండి. స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ సైకాలజీ గేమ్. సైకాలజీ పైన పనిచేయండి. ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోండి. స్ట్రాటజీని స్ట్రెంగ్త్ చేసుకోండి. సెకండ్ పాయింట్, పనిచేసే ఒకే స్ట్రాటజీని ఫాలో చేయడం. థర్డ్ పాయింట్, ట్రేడ్ ఓన్లీ వెన్ యువర్ రిస్క్ రివార్డ్ రేషియో ఈజ్ ఇన్ యువర్ ఫేవర్. ఫోర్త్ పాయింట్, కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నీకేమనిపిస్తుంది అనే దానితో మార్కెట్కు ఎటువంటి అవసరం లేదు. మార్కెట్ ఏం చెప్తుందో దాన్ని పసిగట్టు. ఫిఫ్త్ పాయింట్, నీ స్ట్రాటజీ ఎప్పుడు పని చేస్తుంది అనే దానికన్నా ఎప్పుడు పని చేయదు అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్. సిక్స్త్ పాయింట్, నీ యొక్క ఒకే స్ట్రాటజీని 100 రకాల సిచ్యుయేషన్స్లో దాన్ని ప్రాక్టీస్ చేయి, టెస్ట్ చేయి. చివరిగా నా మాట, ట్రేడింగ్ ఈజ్ ఏ సీరియస్ బిజినెస్, డూ ఇట్ సీరియస్లీ. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ ట్రేడింగ్. మళ్ళీ కలుద్దాం ఇంకో పవర్ఫుల్ వీడియోతో.